తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పివి నరసింహారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత మహిళా సంఘాలకు ప్రాధాన్యమిచ్చింది తమ ప్రభుత్వమేనన్నారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా సోలార్ ప్రాజెక్టుల్లోనూ మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఆయన ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు అర్ణమ్మ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంఘాలను బాగా పెంచేదానికి, పెంపొందించడానికి వాళ్ళకి అన్ని రకాలుగా ఆ రోజు సహకారం అందించారు. ఈరోజు ఇందిరా మహిళా శక్తిలో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా బాధ్యత అని చెప్పి నేను సీతక్కకు చెప్పడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం, అనుమతి, ఒప్పందాలను ఈరోజు మహిళలతో చేసుకున్నాం. అదానీ, అంబానీలతో పోటీపడి సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డల చేతికి ఈరోజు మన ప్రభుత్వం అందించింది. 1,30,00,000 పైగా చీరలు, ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మన 1 కోటి మంది మహిళలను ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి, మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం.